ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయనా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాసులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైనదనవి కావు. ఇశ్రాయేలు నీ ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చింది. ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు పేరట అడ్వెంట్ శుభాలు తెలియజేస్తూ, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు, బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా. ఈ క్రిస్మస్ చాలా విశిష్టమైనది. ఈ క్రిస్మస్ పండగ అయిపోయిన తర్వాత మరలా మనం ఈ పాత్రల జోలికి మనం కానీ క్రిస్మస్లో క్రీస్తు ప్రభు యొక్క జననం విషయంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి క్రిస్మస్ పాత్ర కూడా చాలా అపురూపమైనది. ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్యములో బెత్లెహేము అనే ఒక ప్రత్యేకమైన అంశము కొరకు ధ్యానం చేస్తున్నాం. బెత్లెహేము అది ప్రపంచానికి నడిబొడ్డు అని మనం ధ్యానం చేస్తాం. అల్పమైనది, ఎన్నిక లేనిది, చిన్నది. దేవుడు బెత్లెహేమును ఎన్నుకున్నాడు.
బెత్లెహేమునకు ఈవేళ ప్రపంచంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఒక యాత్రాస్థలముగా రూపొందించబడింది. లోకరక్షకుని జననానికి స్థానమయ్యింది. ప్రియులారా, కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి తల్లి ఈ బెత్లెహేములో యేసు ప్రభు జన్మించినటువంటి స్థలములో ఒక చక్కటి పరిశుద్ధ మందిరాన్ని నిర్మించింది. చర్చ్ ఆఫ్ నేటివిటీ అని పిలుస్తారు. ఆ చర్చ్ చుట్టూ కూడా చాలా పెద్ద కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ కాంపౌండ్ వాల్కి చాలా చిన్న ద్వారాన్ని వారు ఉంచారు. ఎంతటి వారైనా, రాజులైనా, పేదలైనా, యేసు ప్రభు జన్మించిన ఆ బెత్లెహేములో చర్చ్ ఆఫ్ నేటివిటీ అనే స్థలానికి లోపలికి వెళ్ళాలి అంటే నిటారుగా నిలబడి వెళ్ళటానికి అవకాశం లేదు. వంగి వెళ్ళాలి. ఎందుకు ఆ విధంగా ఏర్పాటు చేయబడింది అని ఆలోచన చేస్తే, రాజులైనా, సామంతులైనా, పేదలైనా, ధనికులైనా లోకరక్షకుని ముందు తల వంచాలి. తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులైన వారు కూడా ఖగోళ శాస్త్రజ్ఞులు, అటువంటి వారు శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు సాగిలపడి నమస్కరించి పూజించిరి అని దైవవాక్యం రాయబడింది. ప్రియమైన దేవుని యొక్క సంగమా, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభు జననాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ఆయన ఎక్కడో పరలోకాన్ని విడిచాడు, భూలోకానికి వచ్చాడు, పాపుల మధ్యకి వచ్చాడు. తల్లి సత్రములో కనీసం ఆమె స్థలం చూచుకుందామంటే స్థలం లేకుండా పోయింది. పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఎక్కడో బెత్లెహేం అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించాడు. వీటి వెనుక ఎంత లేఖనాల ఆధారం ఉన్నది. చరిత్ర ఎటువంటి సత్యాలు మనకి బోధిస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క లోకములో రాజులకు రాజుగా వచ్చి, యూదులకు రాజుగా పుట్టి, ఎంతవరకు ఆయన వినయాన్ని ఆయన మన పట్ల చూపించారు అని ఆలోచన చేస్తే, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి ఒకంత స్థలం లేదనే వాక్యము రాయబడిన రీతిగా, అలాగునే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితం అంతా కూడా మాదిరికరమైన జీవితాన్ని లోకానికి తెలియపరచి, శిష్యుల యొక్క పాదాలు ఆయన కడిగి శిష్యులకు వినయాన్ని, విధేయతను ఆయన మాదిరిగా ఉంచినటువంటి మహోన్నతమైన దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన జీవితమే ఒక మాదిరి, ఆయన జననమే మాదిరి. ఆయన మాటలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి, ఆయన కార్యాలు కూడా లోకానికి ఎంతో ప్రేరణ ఇస్తూ ఉంటాయి. కాబట్టి శ్రేష్టమైన ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించినటువంటి బెత్లెహేములో ఉన్నటువంటి దేవాలయంలోనికి వెళ్ళటానికి వంగి తగ్గించుకొని విధేయత కలిగి ఎలాగైతే వెళతామో, మన జీవిత కాలం అంతా కూడా క్రీస్తు ప్రభువుకు విధేయులమై తల వంచి నమస్కరించి పూజించి ఆరాధించి పరలోకపు దీవెనలు పొందుకుంటానికి
దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. చర్చ్ ఆఫ్ నేటివిటీ అనే ఒక అంశం నాయన బెత్లెహేములో తండ్రి నాయన నిర్మించబడినటువంటి నా ప్రభా చరిత్ర ఆధారముగా దేవా మేము నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను దర్శించేవారు, నిన్ను ఆరాధించేవారు, నిన్ను పూజించేవారు లోనికి పోవటానికి వెళ్ళటానికి వంగి వెళ్ళవలసిన అవసరత ఉంది. అది మా జీవితాలకు వినయాన్ని విధేయతను నేర్పిస్తుంది. మా బ్రతుకు కాలం అంతా కూడా ఈ మాదిరి మేము కలిగి ఉండటానికి కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.